వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను రమ్య. సో హైదరాబాద్ ఒక మహానగరం. ఈ మహానగరంలో 24 గంటలు 365 రోజులు ఎక్కువగా కూడా ఈ ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని ప్లేసెస్లలో అయితే చాలా రద్దీగా ఉంటుంది. ఈ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఈ కేబీఆర్ పార్క్ దగ్గర కూడా కొంతమంది వేల మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు పొద్దున సాయంత్రం. సో ఇలా రావడం వల్ల ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ ఎక్కువగా లేకపోవడం వల్ల చాలామంది కూడా రోడ్డు పైన వెహికల్స్ పార్క్ చేసి వెళ్ళడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వడం ఒక సమస్య అయితే, ఇంకొంతమంది పోలీసులు ఆ ఫోటో తీసుకొని ఆ కార్ని ఫోటో తీసుకొని చాలానా వేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్కి కూడా ప్రభుత్వం ఈరోజు చెక్ పెట్టే పని చేస్తుంది. దీన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది ప్రభుత్వం ఒక మంచి పని చేపడుతుంది అని. ఎందుకంటే దీనివల్ల ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వల్ల ఎన్నో ప్లేసెస్లలో కూడా ఈ ట్రాఫిక్ అనేది తగ్గిపోతుంది, ట్రాఫిక్ జామ్ అనేది. ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ వల్ల అనేక మంది యాక్సిడెంట్లు చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి సమస్యలకైతే ఒక్కసారి ప్రభుత్వం చెక్ పెట్టే పని చేస్తుంది. అండ్ ఒక్కసారి దీన్ని చూస్తున్నట్టయితే ఇదంతా కూడా కొరియన్ స్టైల్లో అందుబాటులో ఉంది. అండ్ ఇదంతా కూడా కేవలం ఒక 400 గజాల్లోనే మనకు అందరికీ అందుబాటులో ఉంది. అయితే ఫర్ ది ఫస్ట్ టైం మన హైదరాబాద్లో ఇలాంటి ఒక మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది చోటు చేసుకుంది. అండ్ దీని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇది కేవలం ఒక 6 కోట్ల వ్యాయామంతోనే ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర అనేది మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ని చేర్చడం జరిగింది. సో ఇక్కడ దీన్ని మనం చూసుకున్నట్టయితే గత 3 నెలల నుంచి కూడా ఇక్కడ ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. అలాగే ఈ 10 రోజుల నుంచి ఇక్కడ ఫ్రీ ట్రయల్స్ అనేటివి జరుగుతుంది. ఈ 10 రోజుల తర్వాత అందరికీ కూడా అందుబాటులో వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్కసారి దీని గురించి ఇంకొంచెం క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో అనేక సమస్యలు ట్రాఫిక్ వల్ల అన్న విషయం మనకు తెలుసు. అయితే ఒక్కసారి ఇది గింట గ్రాండ్ సక్సెస్ గింట అయితే మళ్ళీ మన హైదరాబాద్లోనే అనేక రద్దీ ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్లలో కూడా ఇదే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది మేబీ చేసే అవకాశం ఉండొచ్చు. ఒక్కసారి దీని గురించి మనం ఇంకొంచెం క్లియర్గా తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ప్రవీణ్ ఉన్నారు. ఒకసారి ప్రవీణ్ గారిని అడిగి అనేక విషయాలు దీని గురించి తెలుసుకుందాం. సరే, చూస్తున్నారు కదా ఇది మల్టీ లెవెల్ కార్ పార్కింగ్. దీని గురించి మరికొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ప్రవీణ్ గారు ఉన్నారు. ఒకసారి ప్రవీణ్ గారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ గారు నమస్కారం. సో చూస్తున్నట్టయితే ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది గ్రాండ్ సక్సెస్ అవ్వబోతుంది అని చూస్తూనే అర్థమవుతుంది. ఎందుకంటే తెలుసు మన హైదరాబాద్లో చాలా వరకు కూడా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ హైదరాబాద్లో ఉన్న వాసులకి ఎలాంటి ఉపయోగం కలిగించే అవకాశం ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మెయిన్గా వచ్చేసి మీకు ట్రాఫిక్లో వెహికల్స్ పార్క్ చేసి వెళ్తున్నారు కదా, వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బిజీ ఏరియాలో ప్రతి వెహికల్ పెట్టి వెళ్ళాలంటే చాలన్స్ పడతాయి, సేఫ్టీ ఉండదు. ఆ రెండింటికి సేఫ్టీ ఉండాలంటే ఈ పార్కింగ్లో పెట్టుకోవడమే వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఇది. అదేవిధంగా ప్రవీణ్ గారు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ ట్రాఫిక్ జామ్ వల్ల చాలా యాక్సిడెంట్స్ కూడా హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా హైదరాబాద్లో కేబీఆర్ పార్క్లో మనం ఫస్ట్ టైం పెట్టాము. ఇదే ఒకవేళ గ్రాండ్ సక్సెస్ అయితే ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేక ప్లేసెస్లలో పెడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ ప్లేసెస్ ఏవైతే బాగుంటున్నాయని మీరు అనుకుంటున్నారు? నేనైతే అనుకుంటున్నానండి ఫస్ట్ ఇది సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు బిజీ షాపింగ్ ఏరియాస్లో పెడితే అక్కడ పార్కింగ్ లేక చాలామంది షాపింగ్ చేయకుండా బిజినెస్ లేకుండా అవుతుంది. ఎక్కడెక్కడైతే మనకు బిజీ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాలలో సెటప్ చేస్తే మనం ఒక కార్ పెట్టుకునే ప్లేస్లో దాదాపు 12 కార్లు పెట్టుకోవచ్చు. ఇది రోటరీ సిస్టమ్ కాబట్టి ఒక ప్లేస్ ఆక్యుపై చేసుకునే ప్లేస్లో మనం 12 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. అది కొంచెం బాగుంటుంది ఆ సిస్టమ్. అది ఇంప్లిమెంట్ చేస్తే గవర్నమెంట్ కూడా ఇనిషియల్ తీసుకొని కొంచెం బాగుంటుందండి. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేవలం 400 గజాల్లోనే 6 అంతస్తులలో 72 కార్లు అయితే ఇక్కడ పార్క్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి మీరు మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవి ఎన్ని గంటలు పెట్టుకుంటే ఎంత ఛార్జ్ చేసే అవకాశం ఉండొచ్చు, దీని గురించి కొంచెం క్లియర్గా చెప్పండి. ఇది హవర్లీ బేస్ ఉంటుంది మేడం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఛార్జెస్ ఏం తీసుకోవట్లేదు. ఇప్పుడు మొత్తం ట్రయల్సే జరుగుతున్నాయి. ఆల్రెడీ 10 డేస్ అయింది స్టార్ట్ చేసి. ఇంకో 10 డేస్ కూడా ట్రయల్సే ఉంటుంది. దాని తర్వాత ఛార్జెస్ అనేది స్టార్ట్ చేస్తాం. అదే అండి, ఆ ఛార్జెస్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉండొచ్చు? మినిమల్ ఉంటుందండి, 100 బిలోనే ఉంటుంది. అది ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు ఎంత అని. నేను ఒకవేళ నాకు మేనేజ్మెంట్ చెప్తే నేను మీకు కంపల్సరీ మోడర్న్ టెక్నాలజీతో ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు అని దీన్ని చూస్తే మనం అర్థమవుతుంది. అండ్ ఒకసారి
ఇది ఎలా వర్క్ అవుతుంది, దీని స్టైల్ ఏంటి అన్నది కూడా ఒకసారి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. అదే అండి, ఇప్పుడు మనము వెహికల్ తీసుకొచ్చి పార్క్ చేసిన వెంటనే మనకున్న బేలలో నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్ సెలెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ బే అది సెలెక్ట్ చేయగానే ఇమీడియట్గా మూమెంట్ ఉంటుంది దాన్ని. ఆ మూమెంట్కి వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ బే వచ్చి వెయిట్ చేస్తుంది. అంతే, దాని సిస్టమ్ ఎక్కువ పెద్దగా ఏముండదు ఆలోచించేది. చిన్న సిస్టమే, నార్మల్గా ఏ డ్రైవర్ అయినా పెట్టేసుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. జస్ట్ దాని కండిషన్స్ ఒకటి ఫాలో అయ్యి ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇలాంటివే హైదరాబాద్లో మరికొన్ని వస్తే చాలా బాగుంటుంది అని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ అలాగే మోడర్న్ టెక్నాలజీ ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయొచ్చు. ఎన్ని ట్రాఫిక్ జామ్స్ ఉన్నా సరే, ఇంకా అనేక సమస్యలు ఏవైనా సరే, ఇలాంటి ఒక కొత్త కొత్త ఇన్నోవేషన్స్తోని ముందుకు వస్తుంది మన హైదరాబాద్. సో ఒకసారి ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ హైదరాబాద్లో మరికొన్ని ప్లేసెస్లలో ఇంప్లిమెంట్ చేయాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ట్రాఫిక్ సమస్యలు కూడా తక్కువ అవుతున్నాయని కూడా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ.